దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ లేఖనాన్ని చూసినట్లయితే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. అవును ప్రియమైన దేవుని సంగమా, విశ్వాస జన సమూహంలోని విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి గణపరుస్తున్నావా? అయితే నిన్ను దేవుడు గణపరుస్తాడు. అవును, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు లోకంలో ఘనహీనంగా చూస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరచడు. అందుకే లోకుల ఎదుట కానీ మరి నీవు కానీ నీ కుటుంబము కానీ దేవుణ్ణి గణపరిచినట్లయితే ఖచ్చితంగా దేవాతి దేవుడు ఈ దినము నుండే నిన్ను గణపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. అట్టి సిద్ధపడుచున్నటువంటి ఆ దేవుణ్ణి ఇప్పుడే నువ్వు గణపరచు. ఈ దినము నుండే గణపరచుటకు సిద్ధపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రార్థనలో విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా ఏకీపిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, కృతజ్ఞతలు. ఎంతగానో మమ్మను ప్రేమించి ఈ దినము వరకు సజీవుల లెక్కలో ఉంచావు మా ప్రభా. ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దిగున ఆయుష్ కాలం నుంచి ఈ దినం వరకు మమ్మలను ప్రభా ఈ లోకంలో నాయన ఉండడానికి నువ్వు కృప చూపావని మేము నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం నుండి మేమందరము కూడా నీ నామాన్ని గణపరిచే వారిగా ఉంటామని స్థిరమైన ప్రమాణముతో ఈ దినం నుండి మీలో అడుగులు వేయడానికి, మిమ్మల్ని గణపరచడానికి సిద్ధహస్తులై ఉన్నటువంటి ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్న విశ్వాస జన సమూహమును, విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.